నమస్తే అండి అందరికీ. నేను మీ సాయి వెంకటలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్రౌండర్ ఎస్విఎల్. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా రోటి పచ్చడి అండి. ఈ రోటి పచ్చడి స్పెషల్ ఏంటి అంటే అమ్మమ్మ నాన్నమ్మల నాటి రోటి పచ్చడి ఎలా తయారు చేస్తారో చూపించబోతున్నాను. ఈ టమాటా రోటి పచ్చడిని నేను మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ దగ్గర అడాప్ట్ చేసుకున్న రెసిపీ అండి. ఈ రెసిపీ చాలా ఈజీ ప్రాసెస్ అండి. సో ఇప్పుడు నేను ఆ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 10 నుండి 15 పచ్చిమిర్చీలను చివర్లో ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా పచ్చిమిర్చీలను ఘాట్లు పెట్టడం వల్ల ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు పేలకుండా ఉంటాయండి. తర్వాత కడాయిలో ముందుగా బాగా శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసి తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకొని మూత తీసి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును ఈ టమాటాల్లో వేసుకోవాలండి. ఇలా ఈ టమాటాలు ఆయిల్లో మగ్గి దగ్గర అయ్యాక ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా దగ్గర అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు బాగా నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న రోళ్ళు తీసుకొని అందులోకి ముందుగా 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకొని బాగా దంచుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పొడిగా ఇలా సరిపోతుందండి. ఇప్పుడు అలాగే 4 to 5 వెల్లుల్లి రెబ్బలను తీసుకొని మెత్తగా దంచుకోవాలండి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలను కూడా రోట్లో వేసుకొని మెత్తగా కచ్చాపచ్చగా నూరుకోవాలండి. పచ్చిమిర్చీలను మనం వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రోకలతో రొటేట్ చేస్తూ దంచుకోవాలండి. ఇప్పుడు ఈ కొత్తిమీరను కొద్దిగా తీసుకొని మరి మెత్తగా కాదండి, కోర్సుగా దంచుకున్నట్టు రోకలతో ఒక 5 to 6 రౌండ్స్ వేసుకొని పక్కన పెట్టుకోవాలండి తీసి. అదే రోట్లోకి మగ్గించుకున్న టమాటాలను వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు రోకలతో బాగా దంచుకోవాలండి. ఇలా రొటేట్ చేస్తూ దంచుకోవాలి. ఇప్పుడు తర్వాత పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ను కూడా యాడ్ చేసుకొని రోట్లో బాగా దంచుకోవాలండి. ఇలా రోట్లోకి అన్నీ ఒకేసారి వేసుకోకుండా ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని దంచుకున్నట్టయితే అన్నీ ఈవెన్గా నలుగుతాయండి. నెక్స్ట్ మన అమ్మమ్మ నానమ్మల నాటి స్టైల్లో దంచుకున్న పచ్చడి రోట్లో వేడివేడి అన్నం వేసుకొని తింటే ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చిన్నప్పుడు మీరు కూడా మీ అమ్మనో నానమ్మో అమ్మమ్మో ఇలా పచ్చడి రోట్లో వేడివేడి అన్నం వేసి తినిపించే రోజులు మీకు గుర్తొచ్చే ఉంటాయి కదా. మీరు రెగ్యులర్గా మిక్సీలో వేసే పచ్చడి కంటే ఇలా రోట్లో నూరిన పచ్చడి తినడం వల్ల టేస్ట్ స్మెల్ బాగా వస్తాయండి. ఫైనల్గా ఈ రోటి పచ్చడిలోకి తాలింపు కోసం ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక 1/2 స్పూన్ సాయమినపప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, 2 ఎండుమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవి బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా పక్కన పెట్టుకున్న టమాటా రోటి పచ్చడిలో వేసుకుంటే అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటా రోటి పచ్చడి రెడీ. ఒకటి రోజుల్లో రోట్లో చేసిన పచ్చడిలో వాడే వెల్లుల్లి, జీలకర్ర, చింతపండు వంటివి డైజెస్టివ్ సిస్టమ్ని కూడా ఫాస్ట్గా చేస్తాయండి. ఇలా ఈ రోటి పచ్చడితో తింటే ఆకలి కూడా బాగా వేస్తుందని అనేవారు. వేడివేడి అన్నంలోకి ఈ టమాటా పచ్చడి ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియోని చూసి తప్పకుండా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.